మన బాడీలో పల్స్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు, ఎలా ఉంది అని చూసేటప్పుడు నిపుణులు మన చేతికి వాచ్ కానీ తాళ్ళు లాంటివి కట్టుకున్నా కానీ తీసేయమని చెప్తారు. ఫైర్ ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంది. తక్కువ ఉన్న ప్రాబ్లం, ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఒకేసారి రిమూవ్ చేయొచ్చు. మీ యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, చెవులు, వాటర్ ఎనర్జీ. అయితే మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే నా నాడీ పట్టుకుని చూసాను కదా, దీని ద్వారానే నా జీవితం అంతా తెలిసిపోయే అవకాశం ఉంటుందా? అన్ని తెలుస్తాయి. హెల్త్ ఇష్యూస్ అన్ని తెలుస్తాయి. మన డెత్ పీరియడ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. విజయ్ భార్య సంగీత ఈ మధ్య విడాకులు కావాలని పిటిషన్ వేశారు. 250 కోట్ల భరణం కావాలని కూడా అడిగారు. వాళ్ళిద్దరి మధ్య త్రిష ఉన్న విషయం కూడా మనందరికీ తెలుసు. ఇద్దరిని కలిపే అవకాశం ఉంటుందా? ఆవిడ ఎనర్జీని సెంట్రేట్ చేస్తే విజయ్ ఎనర్జీ మారుతుంది. వైఫ్తో ఉండాలి అన్న ఇది వస్తుందన్నమాట. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనిషి అన్నాక కష్టాలు, సమస్యలు, కన్నీళ్లు మామూలే. అసలు ఇబ్బందులు లేని మనిషి ఉండడం అనేది అసాధ్యం. మన సంకల్ప బలం అలాగే విల్ పవర్ అనేది సరిగ్గా ఉంటే పంచభూతాలు కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఎలాంటి ఇబ్బందినైనా, కష్టాన్నైనా మనం అధిగమించి మన జీవితాన్ని సంతోషంగా మార్చుకోవచ్చు. అది హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, పిల్లలకి సంబంధించినవి కావచ్చు, ఇళ్లకు సంబంధించినవి, ఇప్పుడు లేటెస్ట్ గా చూసినప్పుడు రాజకీయ వ్యవహారాలు, వేటినైనా సరే పల్స్ బ్యాలెన్సింగ్ తో మనం సెట్ చేసుకోవచ్చని చెప్తున్నారు డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. వారితో మాట్లాడదాం. వారు పల్స్ బ్యాలెన్సింగ్ ఎక్స్పర్ట్, ఎంతో మంది జీవితాలని ఓ గాడిలో పెట్టిన నిపుణురాలు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. మీ గురించి నేను చాలా విన్నాను. పల్స్ బ్యాలెన్సింగ్ చేయడంలో మీరు ఒక సూపర్ ఎక్స్పర్ట్. అసలు ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఎలా చేస్తారు, ఎందుకు అవసరం పడుతూ ఉంటుంది? మన శరీరం మొత్తం సెల్సే కదమ్మా. ఎన్ని ట్రిలియన్స్, మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో తెలియదు. తల నుంచి కాళ్ళు గోడు దాకా అన్ని సెల్స్తోనే ఉంటాయి. ప్రతి సెల్లులో కూడా 60 to 70% నీరు ఉండాలి, అండ్ 20% గాలి ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, 5% ఏమో ఎర్త్ ఉండాలి, వుడ్ అండ్ ద ఫైర్ ఉండాలి. సో 100% ఇలా ఉండాలి ప్రతి సెల్లో. ఎవ్వరికీ అలా ఉండదమ్మా, ఇంక్లూడింగ్ మీ. ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే మనం పుట్టేటప్పుడే మన అమ్మ నాన్న ఎనర్జీస్ ఏమో అలా మనం పుడతాం. ఆ ఎనర్జీస్ నుంచే మనం పుడతాం. అందువల్ల ఇప్పుడు మనం పుట్టేటప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 50% వాటర్ ఉంది, ఎర్త్ ఏమో 5% ఉంది అనుకుందాం, గాలి ఏమో 5% ఉంది. అన్నీ ఇర్రెగ్యులర్గా ఉంటాయి కదా. ఒక సెల్ ఫస్ట్ ఫామ్ అయిన సెల్లో అలా ఉంటుంది కదా. అదే సెల్ మల్టిప్లై అయ్యి హ్యూమన్ బాడీ కట్టేస్తుంది. అప్పుడు మనం మొత్తం బాడీలో కూడా అన్ని ఎనర్జీస్ ఇలాగే ఉంటాయి. మనమేమనుకుంటాం, లివర్ సపరేటు, కిడ్నీ సపరేటు, ముక్కు సపరేట్, కళ్ళు సపరేట్ ఇలా అనుకుంటాం కదా. అలా కాదు. అన్నీ ఒకటే సెల్స్ అనమాట. అన్ని సెల్స్లో కూడా ఇదే ఎనర్జీస్ ఉంటాయి, వేరే వేరే ఎనర్జీస్ ఉండవు. ఇప్పుడు మనం దీనంతా బాగు చేయాలంటే బ్లూ ప్రింట్ మార్చాలి. బ్లూ ప్రింట్ మార్చడం అంటే ఇప్పుడు ఇటుకరాలు చేస్తున్నాం అనుకోండి. ఇటుకరాలు చేసేటప్పుడు ఒక మోల్డింగ్ చేస్తాం. ఆ మోల్డింగ్ ఎలా ఉంటే అలాగే ఇటుకరాలు వస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫామ్డ్ సెల్ ఎలా ఉంటే అలాగే అన్ని సెల్స్ ఫామ్ అయిపోయినాయి. అప్పుడు దీన్ని మార్చడానికి 365 days అవుతుందమ్మా. అందుకే ఇది పల్స్ బ్యాలెన్సింగ్లో ఎప్పుడు కూడా 1 year కోర్స్ అని చెప్తాం. ఫస్ట్ 3 months వచ్చి వీక్లీ వన్స్ రావాలి, తర్వాత 6 months ఏమో 15 days వన్స్ రావాలి, తర్వాత 3 months ఏమో మంత్లీ వన్స్ రావాలి, తర్వాత జీవితాంతం వాళ్ళ ఇష్టానికి వాళ్ళే చేసుకోవచ్చు ఇంట్లో. అవన్నీ నేర్పించేస్తాం అనమాట. ఇప్పుడు చేసిన దాని ఎనర్జీని ఎలా లాక్ చేయాలి, ఆ లాకింగ్ సిస్టమ్ లేకపోతే అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ లాకింగ్ అని ఎలా చేయాలి, అది ఫస్ట్ నుంచి ఇంట్లో చేసుకునే విధానం నేర్పిస్తాను. ఇప్పుడు బాగాలేదని వచ్చినప్పుడు వాళ్ళు చేసుకునేటప్పుడు అన్నీ మారిపోతాయి, కానీ వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు హెల్త్ 1 year దాకా నాకు వెయిట్ చేయాలా అంటే వెయిట్ చెక్కాల. 3 monthsలో మార్పులు వచ్చేస్తాయి. నాకు ఇంతే చాలు అనుకుని వెళ్ళిపోవచ్చు. ఇంక బ్లూ ప్రింట్ మారదు. బ్లూ ప్రింట్ మారాలంటే మాత్రం 365 days కావాల్సిందే. అప్పుడే ఆ సెల్స్ మళ్ళీ కొత్తగా మారుతాయి అన్నమాట. నాడీ వైద్యం అనే దాన్ని మనం 100 ఏళ్లుగా వింటూనే ఉన్నాం. ఈ పల్స్ బ్యాలెన్సింగ్ కి నాడీ వైద్యానికి సంబంధం ఏంటి? పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఇంగ్లీష్లో చెప్తున్నాం, నాడీ వైద్యం అంటే తెలుగు చెప్తున్నాం, అంతే. డిఫరెన్స్ ఏం లేదమ్మా. పాతకాలం నుంచే ఉంది ఇది. పాతకాలంలో ఇప్పుడు సినిమాలో కూడా చూసుంటారు, ఎవరు కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి, వెళ్ళి చెక్ చేస్తారని నాడీ చూసి ప్రెగ్నెంట్ అంటారు కదా. అది అంత నిజం. అది ప్రతిదీ అన్నీ తెలుస్తాయి నాడీలో. ఆ నాడీ వైద్యం పాతకాలంలో అలోపతి కూడా నాడీ చూసి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళట. ఇప్పుడు అది లేకుండా పోయింది. దూరం నుంచి చూసి మందులు రాసిస్తారు. డాక్టర్స్ కూడా టైం లేక వాళ్ళు కూడా. అమ్మ, మీరు పల్స్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారో చూడాలని ఉంది. నాతోనే స్టార్ట్ చేద్దామా? అలాగే.
మన బాడీలో పల్స్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు, ఎలా ఉంది అని చూసేటప్పుడు నిపుణులు మన చేతికి వాచ్ కానీ లేదంటే ఏమన్నా తాయెత్తులు తాళ్ళు లాంటివి కట్టుకున్నా కానీ తీసేయమని చెప్తారు. ఇంకోసారి ఇప్పుడు మీ నాడీ ప్రకారం ఏంటంటే ఫైర్ ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంది, అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది. తక్కువ ఉన్న ప్రాబ్లం, ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఒకేసారి రిమూవ్ చేయొచ్చు, కానీ అలా చేస్తే అది డేంజర్ అవుతుంది అనమాట. అందువల్ల అన్నిసార్లు రమ్మంటాం. ఇది ఫైర్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. దానికి సంబంధించిన కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, చెవులు, ఈ 6 డిపార్ట్మెంట్ వాటర్ ఎనర్జీ అనమాట. మనం సపరేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, కానీ వెళ్ళకూడదని అన్నట్లా ఇది కరెక్షన్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. అమ్మ, ఇలా మీరు నాడీ పట్టుకొని చూసినప్పుడు హెల్త్ కి సంబంధించిన విషయాలే తెలుస్తాయా, లేదంటే నా లైఫ్ లో ఇంకా ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా మీరు చెప్పగలరా? ఇది వచ్చి చెప్పొచ్చమ్మా. దానికి వేరే చూస్తాం అనమాట. మళ్ళీ మధ్యాహ్నం పైన మళ్ళీ చూస్తాం అనమాట, అది కూడా చూస్తాము. ఇప్పుడు దీన్ని బట్టి కూడా మీకు ఫైనాన్షియల్లో మీకు బ్లాక్స్ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక స్ట్రక్ అయిపోతూ పైకి వెళ్ళాలని ఉంటుంది, బాగా పైకి వెళ్ళాలని ఉంటుంది, అంత మీరు అనుకున్నంత హైట్కి వెళ్ళలేరు, బ్లాక్ ఉంటుంది. నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇది సాధించాలి అనుకుంటారు, కానీ అంత సాధించలేరు, అది బ్లాక్ అవుతుంది అనమాట. ఈ బ్లాక్ని అంతా కూడా మనం మధ్యాహ్నం పైన చేస్తామంట, వేరే సెషన్స్. దానిలో మనం కరెక్షన్ చేసి, మనం దీనిలో పల్స్ బ్యాలెన్సింగ్ చేసినప్పుడే కరెక్షన్ అవుతాయి. ఇంకా మనకి అది కావాలనుకుంటే 20 minutesలో మనం కరెక్షన్ చేసేయచ్చు. అయితే మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే నాడీ పట్టుకుని చూసారు కదా, దీని ద్వారానే నా జీవితం అంతా తెలిసిపోయే అవకాశం ఉంటుందా? అన్ని తెలుస్తాయి, హెల్త్ ఇష్యూస్ అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఏమున్నాయి, ఏం వస్తాయి, ఫ్యూచర్లో ఏం వస్తాయి తెలిసిపోతుంది. మన డెత్ పీరియడ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అవన్నీ కూడా మనం చెప్పలేము, కానీ అన్నీ తెలుసుకోవచ్చు నాడీ ద్వారా. ఇది పాతకాలం వైద్యం కదమ్మా, ఇది నేను నేర్చుకున్నది కాదు, సిద్ధ గురువులు నాకు నేర్పించిన విషయం. కాబట్టి అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. అన్నిటిని కూడా హెల్త్ని కరెక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ వెల్త్ని కరెక్షన్ చేయడానికి 20 minutes పడుతుంది. అమ్మ, మీరు ఇప్పుడే అన్నారు హెల్త్ ని సెట్ చేయాలి అంటే ఒక 1 year పడుతుంది, కానీ వెల్త్ సెట్ చేయాలి అంటే 20 minutes చాలు అని. మనం డబ్బు కోసం, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. అలాంటిది పల్స్ బ్యాలెన్సింగ్ తో 20 నిమిషాల్లోనే అంతా సెట్ చేయొచ్చా? అవునమ్మా, ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఉంటుంది. అది మీరు వచ్చినప్పుడు మీకు కొన్ని క్వశ్చనర్స్ ఇస్తామన్నమాట. 50-60 పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి ఇచ్చారంటే ఎక్కడ మీరు స్ట్రక్ అయి ఉన్నారు, దేం ప్రాబ్లంలో ఉన్నారు అది తెలుసుకోవచ్చు. నాడీలో ఇప్పుడు చూస్తాం కదా, ఇది ఒకటి. మీరు ఎదగాలనుకుంటున్న వాళ్ళు అంత హైట్కి ఎదగలేక ఎందుకు ఆగిపోతున్నారు అన్నది, ఆ బ్లాక్ని తీసేయాలి. ఎక్కడి నుంచి తీసేయాలి? మీ బాడీ, ఫిజికల్ బాడీ ఒకటే మీకు తెలుసు. మీ పైన ఉన్నది ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఇంకా 4 bodies ఉన్నాయి దీనిపైన. ఈ 4 bodiesలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలిసిపోతాయి మనకి. ఆ బ్లాక్స్ని మనం క్లియర్ చేస్తేనే ఈ ఫిజికల్ బాడీకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. అండ్ ఆల్సో అలాగే చూసేటప్పుడే మనకి 9 planetary పొజిషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు అంటాం కదా, నాకు శని బాగాలేదు అందుకే ఇలా ఉంది అని అంటాం కదా. ఏం బాగాలేకపోవడానికి ఏం ఉండదమ్మా, డెఫినెట్లీ ఎవరికైనా ఏం బాగాలేకపోవడానికి ఉండదన్నమాట. మనం దాన్ని కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. ఆ ఎనర్జీస్ని 100% పాజిటివ్గా మార్చుకోవచ్చు. ఏదైతే మైనస్ ఉన్నాయో దాన్ని 100% పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది మారినది కూడా మీరు ప్రూఫ్ కళ్ళెదురే చూస్తారు. బ్లాకేజెస్ అంటే మన ఎదుగుదలలో వస్తున్న అడ్డంకుల్ని కూడా పల్స్ మేనేజ్మెంట్ ద్వారా తీసేయొచ్చు అని అంటున్నారు. ఇది సిద్ధతంత్ర హీలింగ్ ద్వారా చేస్తాం. సిద్ధతంత్ర హీలింగ్ అన్నమాట. అంటే మేము ఫిజికల్ గా మీ దగ్గరికి రావాలి అంటే ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు, బయట రాని వాళ్ళు ఫోటో ఇచ్చి వీడియో కాల్లో కూడా చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ వస్తే మంచిది. ఇప్పుడు రాలేని అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళంతా వీడియో కాల్లో చేసుకోవచ్చు, జూమ్ కాల్లో అలాగా. వాళ్ళకి సేమ్ రిజల్టే ఉంటాయి, కొంచెం అటు ఇటు ముందు వెనకాల ఉంటాయి, అంతేగాని రిజల్ట్ సేమే ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నవి భార్యాభర్తల మధ్య ఇష్యూస్. ఒకప్పుడు పెళ్లి చేసామంటే వాళ్ళు జీవితాంతం ఆ జంట చక్కగా కలిసి ఉండేవాళ్ళు, కానీ రేపు పెళ్లి ఆల్బమ్ వచ్చే వరకు కూడా కలిసి ఉంటున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకు ఇలా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి జంటల మీద ఇంతగా పనిచేస్తున్నాయి? ఎందుకు అని అంటే వాళ్ళ బాడీలో నుంచి ఈ 5 bodiesలో ఎక్కడో బ్లాకేజెస్ ఉంటాయి, కార్మిక్ ఉంటాయి, వీళ్ళకి కర్సెస్ ఉంటాయి, అంటే ఆడవాళ్ళ దోషాలు ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా దోషాలు ఉంటాయమ్మా. అంటే ఆడవాళ్ళ దోషాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను, అది మీరు కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు పుట్టినాక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, పెళ్ళంతా వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఏమనుకుంటారు, ఫాదర్ ఏమనుకుంటారు, పెళ్లి చేస్తాం వెళ్ళిపోయాడు అనుకుంటారు. మదర్ కూడా ఏమనుకుంటుంది, మానసికంగా ఓకే పెళ్లి చేసుకున్నాం వెళ్ళిపోయాడు అనుకుంటారు. కానీ మానసికంగా లోపల నేను 9 నెలలు మోసి కన్నాను కానీ వదిలేసి వెళ్ళిపోయాడు అన్నది బాగా మనసులో ఉంటుందన్నమాట ఆమెకి. అది ఒక కర్సుగా మారుతుంది, అది ఒక దోషంగా మారుతుంది. దీనికి కూడా రెమెడీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, చెప్పున్నాను నేను. సో సిద్ధ గురువులు చెప్పిన రెమెడీస్ అన్నమాట అవి. అలా దోషంగా మారుతాయి. ఆ దోషాలు ఉన్నాయా లేవా చూస్తాం అన్నమాట. చూసి ప్లాంటరీ పొజిషన్ చూసి చక్రాస్, మీ చక్రాస్లో ఏ చక్రాస్లో వీక్ ఉంది, ఎలా ఉంది, లెఫ్ట్ ఉందా రైట్ ఉందా, వీక్నెస్ అన్నీ కరెక్షన్ చేసి ఆన్ ద స్పాట్ కరెక్షన్ చేస్తాం. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారనుకోండి, ఇద్దరికి విడాకులు కావాలని కోరుకుంటున్నారు. కానీ హస్బెండ్కి కోరిక లేదు, విడాకులు వద్దు నాకు, నేను ఆవిడతోనే బ్రతకాలనుకుంటాడు. ఈవిడ మాత్రం ఒండిగా కావాలి అనుకుంటుంది అనుకోండి. హస్బెండ్ వచ్చినా కూడా హస్బెండ్ ఎనర్జీని మార్చేసి ఆ ఎనర్జీ ద్వారా ఆ భార్య ఎనర్జీని పుల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడే ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం అమ్మ. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఎంత హాట్ గా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా. టీవీకే చీఫ్ సినిమా స్టార్ విజయ్ భార్య సంగీత ఈ మధ్య విడాకులు కావాలని పిటిషన్ వేశారు. 250 కోట్ల భరణం కావాలని కూడా అడిగారు. వాళ్ళిద్దరి మధ్య త్రిష ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన సీఎం అవుతున్నారు. దాంతో ఆమె నేను భర్తతోనే ఉంటాను అని కూడా కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ ఈ ఎనర్జీస్ ని వీళ్ళిద్దరిని కలిపే అవకాశం ఉంటుందమ్మా. డెఫినెట్గా ఆవిడ వచ్చారు అంటే మనం సెట్ చేసి ఇవ్వచ్చు. ఆవిడ ఎనర్జీని సెంట్రేట్ చేస్తే విజయ్ ఎనర్జీ మారుతుంది, వైఫ్తో ఉండాలి అన్న ఇది వస్తుందన్నమాట. తినకి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి తిన వస్తే మనం మార్చేయచ్చు. ఒక్కరు వచ్చినా చాలు మార్చేయచ్చు, ఇద్దరు వస్తే ఇంకా అద్భుతం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది త్రిష కదా, ఆమెను కూడా దూరం జరిపే అవకాశం పల్స్ బ్యాలెన్సింగ్ తో ఉంటుందా? అది తెలీదమ్మా. అంటే మనం ఏదైనా మంచి చేస్తాము, అది మంచిదే మనం ఇక్కడ కనెక్షన్ చేసినప్పుడు అదే మంచిది అనుకుంటే నేచరే చేస్తుంది అది. ఎందుకంటే వీ బిలీవ్ ఆన్ 5 ఎలిమెంట్స్ ఓన్లీ. పంచభూతాలు దీంతో బిలీఫ్ ఉంటుంది కాబట్టి పంచభూతాలకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తుంది. వీళ్ళు ఏదైనా కలపడం అయితే మాత్రం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు వివాహేతర సంబంధాలు కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, వాళ్ళ మధ్యకి ఇంకెవరో థర్డ్ పర్సన్ రావడంతో ఆ జంట వేరైపోతుంది, ఆ కుటుంబం కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. ఇలా నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావం కూడా కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తోంది కదా, వాటిని ఎలా ఆపొచ్చు? అది వీళ్ళ దగ్గర నుంచే వచ్చినాయి నెగిటివ్ ఎనర్జీస్. ఎందుకు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచే నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి. సో వీళ్ళని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది సెటరేట్ అయిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్. మన జీవితాలన్నీ నడుస్తున్నదే మన కుటుంబ వ్యవస్థ మీద. ఒకప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు అంటే మనల్ని చూసుకుంటారని తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు. ఇంకొకటి మన పిల్లలు రేపు చేతికి వస్తే మనం కూడా సుఖంగా ఉండొచ్చు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎలాంటి నమ్మకాలు లేకుండా పోతున్నాయి. ఇటు చూస్తేనేమో తల్లిదండ్రులని పిల్లలు పట్టించుకోవట్లేదు, ఇక్కడ చూస్తేనేమో పిల్లలు ఈ తల్లిదండ్రుల మాట వినట్లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇది కూడా ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ అమ్మా. అండ్ కార్మిక్ చాలా ఉంటాయి, కార్మిక్ ఉంటాయి, కర్సెస్ ఉంటాయి. ఏ పేరెంట్స్కి ఎలాంటి పిల్లలు పుట్టాలో అది కూడా కార్మిక్ అనమాట, కార్మిక్ కనెక్షన్. వీలైనంత 99.99% కరెక్షన్ చేసిస్తాం. ఒక 0.1% కరెక్షన్ చేయలేనిది కూడా ఉంటాయి. ఎందుకంటే కార్మిక్లో అంత స్ట్రాంగ్ ఉంటాయి, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొచ్చుంటారు వాళ్ళు. అప్పుడు దాన్ని కరెక్షన్ చేయలేదు. ఏది 0.1% ఉంటుందన్నమాట ఆ డిఫెక్ట్ అనేది. మిగతా అన్నీ కూడా కరెక్షన్ చేసేయచ్చమ్మా. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు అంటే పేరెంట్స్ వచ్చినా పేరెంట్స్ ఎనర్జీని మార్చినప్పుడు పిల్లలు మారిపోతారు, లేదు పిల్లల ఎనర్జీని మార్చినప్పుడు పేరెంట్స్ మారిపోతారు. ఎవరన్నా ఒకరు వస్తున్నా కూడా మార్చుకోవచ్చు ఎనర్జీని మనం. చాలా మంది కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, కానీ లక్ష్మీదేవి మా ఇంట్లో నిలబడట్లేదు, సేవింగ్స్ ఉండట్లేదు అని చెప్తారు. పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా మన డబ్బుల్ని మనం మళ్ళీ దాచిపెట్టుకునే అవకాశం లేదు అంటే బాగా స్థితిమంతులు అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా పల్స్ బ్యాలెన్సింగ్ కాదు, సిద్ధతంత్ర ద్వారా ఉంటుంది. పల్స్ బ్యాలెన్సింగ్లో చేస్తాం, ఎనర్జీస్ని మారుస్తాం, దాన్ని మనం స్టేబుల్ చేయాలి కదా. స్టేబుల్ చేయడం సిద్ధతంత్ర హీలింగ్లో చేస్తాం అనమాట. ఆ స్టేబుల్ చేసేసాం అనుకోండి, ఇంకా వాళ్ళు ఒక ఆటో తోలేవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఆటోనే జీవితాంతం తోలుకొని ఉండాలని లేదు. వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీస్ వచ్చి వాళ్ళు గొప్ప స్థాయికి ఎదిగే అదృష్టం ఉందన్నమాట. ఇప్పుడు మీరన్న ప్రకారమే ఓ ఆటో వ్యక్తికి విజయ్ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్. ఒకప్పుడు ఆటో స్టాండ్ లో ఉండేవాడు కాస్త ఇప్పుడు అదే ఏరియాకి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు రజనీకాంత్ కూడా అంతే కదా, బస్సులో కండక్టర్గా ఉండే మారిపోతాయమ్మా. ఒక్కొక్కసారి వాళ్ళకే మారిపోతాయి, ఆ అదృష్టాలు మారిపోతాయి. ఒక్కొక్కసారి మారలేనప్పుడు మనం ఇలా మార్చేయచ్చు, ఈజీగా మార్చేయచ్చు. మారిస్తే అదే ఆపర్చునిటీ ఎలా వస్తుందో మనకు తెలియదు వాళ్ళకి. అలా ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఈరోజు మారిస్తే ఈ రోజు నుంచి మారుతుందా అంటే అది చెప్పలేము.
అది కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ ఏదో ఒక అవకాశాలు వచ్చి మనకు మారిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇంకా రిలేషన్షిప్స్ అయినా మారిపోతుంది, డబ్బు లేని సమస్య అయినా మారిపోతుంది. అప్పులు ఉన్నాయి, చాలామందికి అప్పులు ఉన్నాయి. కోర్టు కేసులు కానీ మేము గ్యారంటీ పెట్టాము, దానివల్ల మాకు ఇబ్బంది పడుతున్నాం. అలాంటివన్నీ మారిపోతాయి. ఎలా మారుతుందో నాకు తెలియదు కానీ మారిపోతాయి వచ్చేవాళ్ళకి. ప్రతి మనిషి కల సొంతిల్లు. ఎంతో కష్టపడుతూ ఉంటారు, డబ్బులు పోగేసుకుంటారు, ఆస్తుల్ని అమ్మి మరీ తెచ్చి పెడుతూ ఉంటారు. కానీ సొంతిల్లు కొనుక్కోవడం, కట్టుకోవడం మాత్రం కొంతమందికి సాధ్యం కాదు. ఎందుకంటారు? అది కూడా ఎనర్జీ ఇంబ్యాలెన్సే. అన్నిటికీ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఏమా. 5 బాడీస్ని మనం కరెక్షన్ చేయాలి. ఎక్కడ ఉందో మనం ఏమనుకుంటాం, మనం ఫిజికల్గా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటాం, కానీ మనకన్నా ముందే ఉంటుంది ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ అండ్ ప్లానిటరీ పొజిషన్స్, చక్రాస్లో. మన చక్రాస్లో ఎలా ఉన్నాయి, బేసిక్ చక్ర వీళ్ళు కరెక్ట్గా ఉందా లేదా, అన్ని చక్రాస్లో ఇంబ్యాలెన్సెస్. ఇంకా కర్సెస్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళు సొంత ఇంట్లో ఉండకూడదని కర్సెస్ ఉన్నాయా, లేకపోతే కర్మాస్ ఉన్నాయా, వీళ్ళకి సొంత ఇంట్లో ఉండకూడదని కర్మాస్ కూడా ఉంటాయి, కర్సెస్ కూడా ఉంటాయి చాలామందికి. అలా ఉన్నాయి. దాన్ని అంతా కూడా మనం మేనేజ్ చేసేది. వీళ్ళ బాడీలో ఎనర్జీని సెటరేట్ చేసి అవన్నీ కూడా సెటరేట్ చేయొచ్చు. మనం సెటరేట్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. మనకి గృహ బలం ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు? ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. అంటే సిద్ధతంత్ర, పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా. అవును, దాని గృహబలం ఉందా లేదా అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కొంతమందికి అయితే ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్ అనేది వస్తుంది, బీపీ, డయాబెటీస్ లాంటివి ఎక్కువగా వింటున్నాం. ఒకప్పుడు మన పాత రోజుల్లో లేవు, ఇప్పుడు అంతా కూడా మన లైఫ్ స్టైల్ మారిపోయింది. అంటే ఈ రోగాలు రావడం, దీర్ఘకాలిక వ్యాధులు అనేవి కూడా నెగటివ్ ఎనర్జీస్ వల్లే జరుగుతాయి. నెగటివ్ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ బాడీలో, మీలోనే ఉంటుంది. క్యాన్సర్ వచ్చాక ఏం చెప్తారు, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చింది, ఓ లక్షల సార్లు చెప్పుకొని ఉంటాం ఎవరితోనో మాట్లాడినప్పుడల్లా. మీ బాడీ మీద మీరు మాట్లాడుకునేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి అనుకోండి, స్వరూప గారు నాకు ₹1,00,000 ఇవ్వాలి కానీ ఇవ్వదు అని నేను పెట్టేస్తాను. నేనే ఇక్కడ డైరెక్టర్ అనుకోండి. నేను డైరెక్టర్ అయితే నేను స్వరూప నాకు ₹1,00,000 ఇవ్వకూడదు అని రాసిస్తానా? దాని ప్రకారం మీరు యాక్ట్ చేయాలా? యాక్టింగ్, మీరు ఒక యాక్టర్ అనుకోండి, మీరు దాని ప్రకారమే యాక్ట్ చేయాలి. నేను రాసిస్తాను. ఇక్కడ డైరెక్టర్ ఎవరు? నేనే. ఓన్ క్రియేటర్ నేనే అనమాట. నేను ఏమైతే రాస్తానో అదే మీరు ప్రతిఫలిస్తారు. నేను ఎలా కోరుకోవచ్చు, దానికి బదులుగా స్వరూపకు డబ్బులు రావాల్సిన డబ్బులు వచ్చేస్తే నాకు ఇచ్చేస్తుంది అలా చెప్పాను అనుకో, ఆ స్టోరీ మారిపోతుంది. ఎక్కడ బ్లాక్ అయినా మన ఫిజికల్ బాడీలో నుంచి వస్తుంది. అది ఒక పక్క ఉన్నా మళ్ళీ ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, వీటిలో 5 బాడీస్లో నుంచి కూడా బ్లాక్స్ వస్తాయి అన్నమాట. ఎక్కడున్నాయి బ్లాక్స్ అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందువల్ల నాకు బ్లాక్స్ ఉన్నాయి అని తెలుసుకొని ఆ బ్లాక్స్ని మనం క్లియర్ చేయాలి. అంటే ప్లానిటరీ పొజిషన్లో ఏ గ్రహస్థితి నాకు బాగాలేదు, ఎందుకు ఇలా ఉంది, ఆ గ్రహస్థితిని మనం 100% పాజిటివ్గా ఎలా మార్చచ్చు అంటే గ్యారంటీ చెప్పగలనేది. హెల్త్ కంటే నేను చెప్పేసాను, హెల్త్ కంటే 1 ఇయర్ రావాల్సిందే కుదరదు. కానీ ఇలా సిద్ధతంత్రాల్లో మనం చేసుకొని హెల్త్ కోసం వచ్చినప్పుడు సిద్ధతంత్రాల్లో బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయినాక హెల్త్ మీద తొందరగా రిజల్ట్ వస్తాయి. అంత రోజులు పట్టదు, మనకి తొందరగా రిజల్ట్ వస్తాయి అన్నమాట. అప్పు లేని వ్యక్తి అదృష్టవంతుడు, ఆస్తిపరుడు అంటారు కదా. అయితే ఈ అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు పరిస్థితులు అలా చేయి దాటకుండా ముందుగానే ఎలా జాగ్రత్తలు పడాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి? అప్పులు తీసుకోకముందు మామూలు వ్యక్తి వచ్చి చెక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎలా ఉన్నాయో తెలిసిపోతాయి అన్ని. ఏదైనా బ్లాక్స్ ఉన్నాయంటే నువ్వు అప్పుల్లో పడబోతున్నావు అది తెలిసిపోతాయి మనకి. జాతకాలు ఏం చూడం, మనం ఎనర్జీని బట్టే తెలిసిపోతాయి. నువ్వు అప్పుల్లో పడబోతున్నావు, సో దాన్ని మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేసేస్తామంటే నువ్వు అప్పుల్లో పడవు, అది కూడా తెలుసుకొని ముందుగానే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనం అప్పుల విషయానికి వస్తే, మనం అప్పులు తీసుకోవడం ఒక విషయం అయితే, మనం వేరే వాళ్ళకి అప్పిస్తాం, అసలు ఇక ఇవి మొండి బాకీలు, అవి తిరిగి వచ్చే అవకాశమే ఉండదు. అవును, మీరు ఫ్రీక్వెన్సీ లో ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5-6 మందిని తీసుకుంటాం, దానిలో 2 వ్యక్తులు మాత్రం ఎవరికో అప్పించారు, మిగతా వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళ ఫ్రీక్వెన్సీ లో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ లో ఫ్రీక్వెన్సీ వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు. ఆ ఫ్రీక్వెన్సీని మార్చేయాలి మనం. అది ఎలా చేయడం సాధ్యమవుతుంది? ఇప్పుడు నా చేతితో నేను ఎవరికైనా అప్పిచ్చాను అనుకోండి, అవి వెనక్కి రావు. అంటే మీ ఫ్రీక్వెన్సీ మార్చాలి కానీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ మార్చడం కాదు, మీ ఫ్రీక్వెన్సీ మార్చాలి. మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు ఆటోమేటిక్గా మీరే అప్పులు ఇవ్వరు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడగరు. అది వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు. మీ ఫ్రీక్వెన్సీ లో అనమాట. ఏదైనా కానీ ఎవరికైనా కానీ అంతే, అది కూడా మార్చేయచ్చు. అది ఏదైనా అమ్మా తిమ్మిని బిమ్మిని చేయొచ్చు.
ఏదైనా ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ ఆ 5 బాడీస్లోని ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ని మనం చూసి ఆ బ్లాక్స్ని కరెక్ట్ చేసి ప్లాంటరీ పొజిషన్స్ కరెక్ట్ చేసి కర్మాస్ని కర్సెస్ని కరెక్షన్ చేసి ఇంకా చక్రాస్ అన్నిటిని కూడా కరెక్షన్ చేసేసామనుకోండి, ఆటోమేటిక్గా ఎటువంటి వాళ్ళైనా ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాల్సిందే. అంటే మేము ఇది తీసుకొచ్చింది గురువులు నాకు ఇచ్చింది కూడా కారణం, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎవ్వరు కష్టాలు పడకూడదు, ఉన్న దాంట్లో బాగుండాలి, అందరూ కూడా హ్యాపీగా బ్రతకాలి అన్న దానికోసం అందరి లైఫ్ మార్చడం కోసమే ఇది ఇచ్చారనమాట. అందువల్ల ఇది చేస్తున్నాం. పల్స్ బ్యాలెన్సింగ్ తో తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయొచ్చు అన్నారు కదా. అవును. మొండి బక్కీలు వసూలు చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గరికి వచ్చేసి నా ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుంటే మనకి ఎప్పటి నుంచో వస్తాయి. ఇవ్వాల్సిన వాళ్ళు మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా అది కూడా వస్తుందా లేదా కూడా చెప్పేయచ్చు. మనం చెప్పేయచ్చు, మొండి బాకీలు ఏదైనా వసూలు అవుతే మీ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వాలి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ కాదు. లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే మనలో కానీ మన ఇంట్లో చేసుకోవాల్సిన మార్పులు ఏంటి? మన బాడీలోనే ఉంటుందమ్మా. లెఫ్ట్ సైడ్లో ముక్కు పక్కన ఇక్కడ బోన్ ఉంది కదా, చీక్ బోన్ కింద ఒక హోల్ డెప్త్ లాగా ఉంటుంది. ఆ డెప్త్లో మనం తమ్ముని పెట్టాలి, ఇలాగా పెట్టి ఇలా గట్టిగా నొక్కాలి. అక్కడ పెయిన్ వస్తుందా చూడండి, పెయిన్ వస్తే దాన్ని ముక్కు వైపుకి తీసుకెళ్ళాలి, ఇలా ముక్కు వైపుకి గట్టిగా నొక్కాలి. గట్టిగా నొక్కి ముక్కు వైపుకి తీసుకెళ్ళి ముక్కులో మళ్ళీ కిందికి తీసుకొచ్చి దింపేయాలి. అలా చేసినప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒక ముక్కు దగ్గర నొక్కడం ద్వారా లక్ష్మీ కటాక్షం వస్తుంది. అందరూ ఈ టిప్ పాటించారు అంటే అందరూ కోటీశ్వర్లు అయిపోతారు. డెఫినెట్ గా. కానీ ఇది సిద్ధ పురుషులు ఇచ్చిన టిప్స్ అన్నమాట. ఎలా డబ్బుకి దీనికి సంబంధం ఏంటి? మన బాడీలోనే ఉందమ్మా అన్ని బ్లాక్స్, కానీ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా బ్లాక్స్, ఇప్పుడు స్వరూపం నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఎక్కడి నుంచి చెప్పాను? నా నోట్ల నుంచి నేనే చెప్పాను కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్లాక్ నాలో నుంచే వచ్చింది. ఆ బ్లాక్ నా వల్లే నువ్వు ఇవ్వట్లేదు. నేను డిసైడ్ చేశాను, నువ్వు ఇవ్వవని డిసైడ్ చేశా, 10 మందికి చెప్పుకున్నాను. అప్పుడు నువ్వు ఇవ్వకూడదు, అంతే కదా. డైరెక్షన్ నేను రాశాను, స్టోరీ స్క్రిప్ట్ నేను రాశాను, నువ్వు యాక్ట్ చేయాలి, అంతే. నీ యాక్షన్ అంతే. అప్పుడు తప్పు నీ మీద లేదు, నా మీద ఉంది. మనం మార్చుకోవాలి, మనం మాట్లాడే మాటలు మార్చుకోవాలి. 1000 మంది నీకు లక్ష్మిలాగా ఉన్నావు, లక్ష్మీ కటాక్షలాగా జ్వలిస్తున్నావు అని చెప్పావు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదమ్మా, అది నాకు తెలియదు. ఏదో ఒక విధంగా మనీ రావడం కానీ, అన్ని బ్లాక్స్ పోవడం కానీ అన్నీ జరుగుతాయి. లక్ష్మీ కటాక్షం పాయింట్కి అంత పవర్ ఉంది. కానీ దానికన్నా మన సిద్ధతంత్ర హీలింగ్లో మనం చేసుకున్నాం అనుకోండి, ఇంకా కంప్లీట్ అన్నీ మనం క్లియర్ చేసుకొని ఒక హ్యాపీ లైఫ్ లివ్ చేయొచ్చు. అమ్మ, మన కట్టు బొట్టు, మాట తీరు, ఆహార్యం వీటన్నిటిని మార్చుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీని పెంచుకునే అవకాశం ఉంటుందా? పాజిటివ్ ఎనర్జీస్ని మనం కరెక్షన్ చేసుకోవాలి, దీన్ని మాత్రం మార్చుకుంటే అవ్వదు. అవును, పై మెరుగులతో ఏది సాధ్యం కాదు. పై మెరుగులతో అవ్వదు. అవును, ఆ బ్లాకేజెస్ ని మనం క్లియర్ చేసుకోవాలి, చేసుకుంటే అన్ని వస్తాయి మనకి. బాగా చెప్పారు. పాజిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా మనం సాధించుకోవచ్చు. ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం అమ్మా. చాలా మంది కష్టపడుతూ ఉంటారు, ఏళ్ల తరబడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఇంకొక మాట అంటారు పెద్దవాళ్ళు, ప్రభుత్వం సొమ్ము తినాలి అంటే దంతసిరి ఉండాలి అని. ఎలా అసలు గవర్నమెంట్ ఉద్యోగాలని సాధించడం? గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అంటే గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ కాదా, వేరే పని చేసుకునే వాళ్ళు కాదా, అది మనకు ఉందా లేదా మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అది చూసుకొని ఉంది అంటే మనం ట్రై చేసాం అనుకోండి, డెఫినెట్గా సక్సెస్ వచ్చేస్తుంది. అంటే ఎనర్జీ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఉద్యోగం రాకుండా వాడికి ఎనర్జీ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ 5 బాడీస్లో ఎక్కడ ఉన్నాయి, చక్రాస్లో ఎక్కడ ఉన్నాయి, ప్లాంటరీ పొజిషన్స్లో ఎక్కడ ఉన్నాయి, కర్సెస్లో ఉందా, మన కర్మలో ఉందా, ఎందులో ఉన్నాయి వాటి బ్లాక్స్. ఆ బ్లాక్స్ తీసేసామంటే ఆ జాబ్ వస్తుంది. చదువు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా మంది పిల్లలకి పేరెంట్స్ లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్స్ లో ఉంచి చదివిస్తా ఉంటారు. వాళ్ళకేమో పెద్దగా నాలెడ్జ్ ఉండదు, మంచి మార్క్స్ రావు. ఎందుకు ఇలా జరుగుతుంది? పిల్లల్లో కూడా మనం పల్స్ మేనేజ్మెంట్ చేయొచ్చమ్మా. పిల్లలు కూడా చేయొచ్చు. పిల్లల్ని కూడా మనం తెలుసుకోవచ్చు, వాళ్ళు ఎంతవరకు చదువుతారు, వాళ్ళు బాగా చదువుతారా లేకపోతే బిజినెస్కి వెళ్తారా కూడా తెలుసుకోవచ్చు మనం అన్ని. ఎగ్జాంపుల్ మా మనవడు ఉన్నాడు, ఆ అబ్బాయికి చదువుడు అంత ఎక్కువ చదవడు, కానీ మేమంతా అనుకుంటాం ఊరికే లిమిట్ చదివితే చాలే అనుకుంటాం. కానీ మా కోడలు మాత్రం వాడు IPS కావాలి, IAS కావాలి అని కోరుకుంటుంది. అది వస్తుంది అంటే వస్తుంది, అది ఎనర్జీ లెవెల్లో చూసి IPS అవుతాడు వాడు. కానీ ఇప్పుడు అంత చదువుకోడు,
10th ఇప్పుడు వాడు +1 +2 అయిపోయేప్పటికి వాడు లైఫ్ మారిపోతుంది. అలా కూడా చేయొచ్చు మనం. వాడికి ఉంది అంటే మనం చేసేయచ్చు, లేదు అన్న ఆ కోరికలు ఉంటే కనుక మనం మార్చొచ్చు. సిద్ధ యోగుల జ్ఞానాన్ని అవపోసన పట్టిన వాళ్ళు మీలాంటి వాళ్ళు అతి తక్కువ మందే ఉన్నారు. అసలు ఈ రోజు మీరు చెప్తుంటే మీతో ఇంకొక గంట కూర్చొని అనేక క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే ఎలా అమ్మా? మనం పల్స్ బ్యాలెన్సింగ్ కంటే వేరే నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం సిద్ధతంత్ర హీలింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం, స్పిరిచువల్గా అన్నీ కూడా వెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం, బ్లాక్స్ గురించి. దానికి 2 నెంబర్స్ ఇస్తున్నాను. అక్కడ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మా పిల్లలేను వాళ్ళు చేస్తారు, నేను కూడా ఉంటాను అక్కడ. ఒక వ్యక్తి ముఖాన్ని చూసి నాడీని చూసి అవును, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, మరణం కూడా ఎప్పుడు సంభవిస్తుంది, ఇలాంటివి కూడా అంచనా వేయగలిగిన మీలాంటి పెద్దల్ని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నాకు ఒక గొప్ప అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.